ఇది చూడు అన్నా, ఇంటికి చుట్టాలు వచ్చిల్లు, పాల ప్యాకెట్ దేనికి మనీ లేవు, 100 రూపీస్ ఫోన్ పే చేస్తావా ప్లీజ్? మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి. అరే నీ కళ్ళలా మడ్డ పెట్టుతోయ్యా. ఇప్పుడు పాల ప్యాకెట్ డబ్బులు లేక వాళ్ళు కామెంట్ పెట్టారు, నువ్వు వాళ్ళకి కొట్టిన అంతేనా? ఇప్పుడు పాల ప్యాకెట్ డబ్బులు లేక వాళ్ళు కామెంట్ పెట్టారు, నువ్వు వాళ్ళకి కొట్టిన అంతేనా? ఏదో తేడాగా ఉందేంటి? చిన్న బేసిక్ సెన్స్ ఉండాలిరా ఎర్రపూక. ఇప్పుడు ఆ అమ్మాయి కామెంట్ పెట్టి నువ్వు ఆ కామెంట్ చదివి ఆ కామెంట్ మీద వీడియో చేసి డబ్బులు కొట్టి వాళ్ళు ఆ ఫోన్పే చెక్ చేసుకుని పాల ప్యాకెట్ పోయి తెచ్చుకుని పాలు పెట్టి టీ పొడి తెచ్చి పందారు తెచ్చి టీ పెట్టి ఇచ్చిన దాకా చుట్టాలు అంతే ఆగుతారు. నువ్వు చెప్పిన మామూలుగా అందాక చుట్టాలు అంతే ఆగుతారు. నువ్వు చెప్పిన మామూలుగా నాకు నమ్మకం లేదు. నువ్వు పెట్టింది ఎప్పుడు 6:30 అప్పుడు అంటే పొద్దున వచ్చిన చుట్టాలు వీళ్ళు ఇచ్చే టీ కోసం సాయంత్రం 6 దాకా ఉంటారా? వీళ్ళు ఇచ్చే టీ కోసం సాయంత్రం 6 దాకా ఉంటారా? అన్ని ఫోన్పే ఈ బ్యాలెన్స్ ఏంది? ఏ అకౌంట్ చూసినా స్వరూపకే కొడతాను. ఎవరా స్వరూప? కామెంట్ పెట్టింది అబ్బాయి అయితే నువ్వు స్వరూపకు కొట్టడం ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను చిన్నప్పుడు తొండలకు రాలేదు చంపేవాడిని. ఇప్పుడు నువ్వు కనబడితే నీకు పెద్ద పెద్ద గుండ్రాలేదు చంపి దింగుతారు. అది చెప్పాలి. చేసేది ఏదైనా ఉన్నా కానీ కొంచెం అర్థమయ్యేటట్టు చేయి, నమ్మేటట్టు చేయరా. మరి పాన్ తింటానికి 10 రూపాయలు, పాల ప్యాకెట్కి 20 రూపాయలకు ఊడు. నువ్వు నీ పిల్ల కొత్తందేంగా. నువ్వు నాకు కనబడితే మాత్రం ఇదేంది రంగస్థలంలో జగపతి బాబుని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతూ చూసి నువ్వు ఆ రేంజ్లో కొడతా నిన్ను మాత్రం గుర్తుపెట్టుకో. నీ పిల్ల కొత్తందేంగా చెదేంగిరే.